యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై కొంత అంచనాలు నెలకొని ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దేవరా సినిమాకి వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి. ఈ సాంగ్స్ ట్రైలర్స్ పై కొంత నెగిటివ్ వైబ్ క్రియేట్ అయినా కూడా ప్రేక్షకులను బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చారు. దీనిని బట్టి దేవరా మూవీ కోసం దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముంబైలో కరణ్ జోహార్, అలియా భట్ తో కలిసి ఇంటర్వ్యూలలో తారక్ పాల్గొన్నారు. ముంబైలో మరికొన్ని ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా కొన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ షురూ చేశారు. హీరోలతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. అయితే సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఉండబోతోంది. ఇక దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 21 లేదా 22 తేదీల్లో నిర్వహించే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. సెప్టెంబర్ 22 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును పిలవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ తో మహేష్ బాబుకు మంచి అనుబంధం ఉంది. అలాగే కొరటాల శివ మహేష్ బాబుకు 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడని అంచనా వేస్తున్నారు. అయితే మహేష్ బాబు టీం నుంచి అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అసలే రాజమౌళి మహేష్ బాబును ఎక్కడికి పంపించడం లేదని టాక్. మరి తారక్ ఓ మాట చెబితే వదులుతారేదో చూడాలి. అయితే అల్లు అర్జున్ ఎన్టీఆర్ కాంబోలో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఇక దేవరా ప్రమోషన్స్ లో బన్నీ భాగం కావడం అయితే గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇక మహేష్ బాబు సైతం ఈ ఈవెంట్ కి వస్తే మాత్రం ఖచ్చితంగా అది స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అని చెప్పాలి. మహేష్ క్రేజ్ దేవరా సినిమాకి కూడా ఎంతో కొంత పాజిటివ్ వైబ్ తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలానే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కూడా దేవరా సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోలని భాగం చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కన్నడ ప్రమోషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో రిషబ్ శెట్టి పాల్గొనవచ్చని అంటున్నారు. కర్ణాటకలో ఎన్టీఆర్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది. అది దేవరా సినిమా కలెక్షన్స్ విషయంలో ఖచ్చితంగా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా ప్రమోషన్ స్ట్రాటజీస్ తో ఆయా భాషలలో మరింత మందికి చిత్రం చేరువవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.